దేవుని వాక్యమైన బైబిల్లో నుండి 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2వ వచనము చదువుకొని ధ్యానం చేద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చాలు, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకు స్తోత్రం. దేవా, ఈ దినము ఈ సమయమందు మీ సన్నిధికి కూడి వచ్చిన వారినందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించండి. వాక్యము చదువుకున్నాం, దీవించుతను ఆశీర్వదించండి. వినేవారికి మేలు క్షేమము దయచేసి కాపాడి సహాయపడుమని, దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. మొదటి వచనంలో కూడా ఇదే మాటలు ఉన్నాయి, 2వ వచనంలో కూడా ఇదే మాటలు ఉన్నాయి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని ఉంది. దేవుని మాట వింటే దీవెన, అవునా? దేవుని మాట వింటే దీవెన. ఏమి దీవెన? దేవుడు ఏం దీవెన ఇస్తా అంటున్నాడు? 3వ వచనం, నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవించబడదువు. చాలు. ఎక్కడెక్కడ దీవెన ఉంటుందట మనకు? నీవు పట్టణములో దీవించబడతావు. పట్టణములో ఉంటే అక్కడ దీవించబడతావు, పొలములో ఉంటే అక్కడ దీవించబడతావు. 4వ వచనం, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఇక్కడ మరికొన్ని దీవెనలు కనిపిస్తాయి. ఒకటి పట్టణంలో, 2వది పొలములో, 3వది గర్భఫలము, 4వది భూఫలము, 5వది పశువుల మందలు, దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు దీవించబడతాయి. ఎలా దీవించబడతాయి? దేవుని మాట వింటే, దేవుని మాట వింటే మీరు దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని వాక్యం చెబుతోంది. వాక్యం చెబుతూ ఉంది. ఇంకా 5వ వచనం, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు అని ఉంది. అవునా? నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవించబడును. ఏలియా ఉన్న కాలంలో కరువు వచ్చేసింది, దేశంలో కరువు వచ్చేసింది. తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. దేవుడు ఏలియాను కాకుల ద్వారా పోషించినాడు. ఉదయము సాయంత్రము రొట్టె మాంసం. ఏవి తెస్తున్నాయి? మనుషులా కాకులా?
కాకులు తెస్తా ఉన్నాయట. ఏం తెస్తున్నాయి కాకులు? మాంసము, రొట్టె. కాకుల పని ఏమిటి మనకు తెలుసు కదా. కాకుల పని ఏమిటి? పిల్లల చేతులు ఉన్న రొట్టె ముక్కలను, పిల్లల చేతులు ఉన్నటువంటి బన్ను ముక్కలను తీసుకుని వెళ్తాయి కాకులు. కానీ దేవుడు కాకుల ద్వారా తన దాసుని పోషించినాడు. విధవరాలి ద్వారా ఆయన పోషించాడు. దేవుడు చెప్పిన మాట అదే, తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఎంతకాలము? కరువున్నంతకాలం. దేవుడు తలుసుకుంటే ఏమైనా అంతే. ఆయన తలుసుకుంటే ఏమైనా చేస్తాడు. అయితే ఎప్పుడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవుని మాట విన్నప్పుడు మాత్రమే. నువ్వు దేవుని మాట వింటే ఆయనకి ఏమేమి చేస్తాడు. దేవుని మాట వినకపోతే ఆయన ఏమైనా చేస్తాడు. మళ్ళా అది కూడా చేస్తాడు. దేవుని మాట వినిన ఎడల అని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. తర్వాత రాయబడిన మాట ఏమిటి? 7వ వచనం లేదా 8వ వచనం అండి. 8వ వచనంలో నీ కొట్లలోను నీవు చేయు అన్నిటిలోను నీకు దీవెన కలుగును, యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేశంలో నువ్వు ఎక్కడున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ జిల్లాలో ఉన్నావో, ఏ రాష్ట్రంలో ఉన్నావో, అక్కడ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాట. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నంలో కూడా నీకు దీవెన కలుగుతూ ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ దేశాన్ని ఆశీర్వదిస్తాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఏముందో చూడండి. వచనము 12లో రాయబడిన మాట, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు అని ఉంది. ఎప్పుడు? దేవుని మాట విన్నప్పుడు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాట వినకపోతే అప్పు చేస్తాం, దేవుని మాట వింటే అప్పు ఇస్తాం అనేది వాక్యము చెబుతున్నమాట. 14వ వచనము చివరిలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు అని వాక్యం చెబుతూ ఉంది. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు, తోకగా కాదు. నువ్వు పైవాడుగా ఉంటావు, కిందివాడుగా ఉండవు. ఈ సంవత్సరం ముగింపులో మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, మనము దేవుని మాట విన్నామా? జనవరి 1వ తేదీ మొదలుకొని డిసెంబర్ చివరి దినం వరకు మనము దేవుని మాట విన్నామా? ఆరాధనలకు హాజరైనామా? విజ్ఞాపనలకు హాజరైనామా? స్త్రీల కూడికకు హాజరైనామా? సంఘ కూడికలకు హాజరైనామా? కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నామా? దేవుని మాట విన్నోడు అన్నిటికీ హాజరవుతాడు. దేవుని మాట విననోడు దేనికి హాజరు కాడు. దేవుని మాట వింటే దీవెన, ఆశీర్వాదం. దేవుని మాట వినకపోతే అది శాపంగా మారుతుంది, ఆశీర్వాదం శాపంగా మారుతుంది అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయం చూడండి, 15వ వచనం.
38:15 రాయబడిన మాట, నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును అని అంటున్నాడు. నేనేమందును, ఇంకేమందును? అవునా? నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చినాడు, ఆయనే నెరవేర్చినాడు. మాట ఇచ్చిన వాడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు, అంతే. మాట ఇచ్చినవాడు నెరవేరుస్తాడు. మాట ఇచ్చినవాడు నెరవేర్చకపోతే మాట తప్పిన వాడవుతాడు. అవునా? ఆయన మాట ఇచ్చాడు, ఆయన నెరవేర్చినాడు. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుంటాను. సంవత్సరాలు గతించిపోతున్నాయి. అవునా? దినాలు గతించిపోతున్నాయి, వారాలు గతించిపోతున్నాయి, నెలలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ మనం మాత్రము మారడం లేదు. మారడం లేదు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, మారటం లేదు. మాట వినటము లేదు. మాట వింటే కదా మారేది. మాట వినకపోతే మనం ఏడ మారుతాం? నీకేం తెలుసన్న మా బాధ, నీకేం తెలుసన్న మా బాధ అంటాం. ఏం తెలుసు? నీ బాధ ఏందో నీకు దేవుని తెలుసు కదా. ఉద్యోగాలు ఉండవచ్చు, పనులకు పోవచ్చు, కానీ దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి. నేను కూడా పొలం పని చేసినోడిని, బ్యాచ్లు మేపినోడిని, పట్టు పురుగులు మేపినోడిని, పొలం పని చేసినోడిని. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పనిచేసి సాయంకాలం ఇంటికి వచ్చి చల్లనీళ్ళు పోసుకొని సువార్తకు పోయేటోడిని, మళ్ళా పెద్దోళ్ళం పడి ఆయా గ్రామాలకు పోయేటోడిని. అలసట లేదు, అల్పు లేదు. ఈనాడు 1 గంట పని చేస్తే నేను అలసిపోయి పనుకుంటా ఉన్నాం, విశ్రాంతి తీసుకుంటా ఉన్నాం. ఈ దేహానికి ఎప్పుడైతే నువ్వు విశ్రాంతి నేర్పినావో నువ్వు పనికిరావుగా. ఈ దేహమును నువ్వు సుఖపెట్టకూడదు, దాన్ని కష్టపెట్టాలా. సుఖపెడితే వచ్చేది వ్యాధులే, ఆరోగ్యం కాదు. కష్టపెడితే ఆరోగ్యం ఉంటుంది, సుఖపెడితే రోగాలు వస్తాయి. చెమట కార్తి తప్ప నీకు ఆరోగ్యం ఉండదు. పగలంతా పని చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి ఎంబడే సువార్త పని కోసం పలానా ఊరికి పోవాలంటే పోవాలంతే. బగ్గిలు లేవు, అప్పుడు బైకులు లేవు. పోతే కాలినడక, లేకపోతే కనుక సైకిళ్ళు. ఇప్పుడు నడసమాను చూద్దాం, ఇప్పుడు నడుస్తారేమో, కాలినడక నడుస్తారేమో. నందాలకు వేస్తాను పేరామని ఇప్పుడు పారనపల్లకు వెళ్ళినప్పుడు కాలు పట్టుకుపోతాయి. పరిస్థితులు అట్టున్నాయన్నమాట ఇప్పుడు. కాబట్టి వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, నా సంవత్సరములన్నీ మెల్లగా నడుచుకొందును, అని జ్ఞాపకం చేశాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనములో, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని మాట విన్నప్పుడు దేవుని ఆశీర్వాదం ఇట్లా ఉంటుందన్నమాట. దేవుని మాట విన్నప్పుడు ఏమైతుంది పరిస్థితి? కొట్లు ధాన్యముతో నిండును. ఎక్కడైతే పనిచేసేవాడు ఉంటాడో అక్కడ బత్యము ఉంటుంది. పనిచేసేవాని ఇంట్లో ఏముంటుంది? పని చేసేవాని ఇంట్లో బత్యం ఉంటుంది.
పని చెయ్యని వాళ్ళ ఇంట్లో భత్యము ఉండదు. దేవుని మాట వినే వాళ్ళ ఇంట్లో ఏముంటుందంట? కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షరసమును, కొత్త తైలమును, గానుగలకు పైగా పొర్లి పారును. నా గిన్నె నిండి, దావీదేమన్నాడు కీర్తనకారుడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొర్లాల. అంతగా మన కుటుంబాలు దీవించబడాల. ఇంకా ఆర్థిక ఇబ్బందులు. ఎందుకు ఆర్థిక ఇబ్బందులు? ఎందుకు మన కరువు అంటే నీ దేవుడైన యెహోవా మాటను వినటము లేదు కాబట్టి అనేది మనకు అర్థమవుతుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. 16వ అధ్యాయము 9వ వచనములో తన ఎడల యథార్థ హృదయము గల వారికి బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. చాలు. కాబట్టి దినవృత్తాంతం 2వ గ్రంథము 16:9లో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది అనే మాట ఉంది. దేవుడు తన పిల్లలను బలపరచాలనుకుంటాడంతే. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను, అంతే. దేవుడు మనం బలపరిస్తే మనం సమస్తము చేయగలుగుతాం. అందుకోసమే తన ఎడల అనగా దేవుని ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా చేస్తున్నట్ట సంచారం చేస్తున్నట్ట. ఎవరైతే యథార్థంగా ఉంటారో, యథార్థంగా బతుకుతారో అలాంటి వారిని బలపరచడానికి, అలాంటి వారిని బలవంతులుగా చేయడానికి దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. ఎవరున్నారా యథార్థంగా బతికే వాళ్ళు, న్యాయంగా బతికే వాళ్ళు ఎవరున్నారా అని ఆయన చూస్తూ ఉన్నాడంట. అందులో మనమున్నామా? అందులో మనం కనిపిస్తున్నామా అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. యథార్థ హృదయము గల వారిని బలపరచటానికి అనే దేవుని వాక్యం చెబుతూ ఉంది. 103వ కీర్తనకు వచ్చేద్దాం. 103వ కీర్తన 13వ చరణములో రాయబడిన మాట. 103వ కీర్తన 13వ చరణం చూస్తారా? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, ఒక తండ్రిగా ఒక తల్లిగా నీవు నీ కుమారుల ఎడల జాలి పడుతూ ఉంటావు. ఎందుకు? వారు నీ కుమారులు కాబట్టి, నీ పిల్లలు కాబట్టి వాళ్ళు జాలి పడతావు. వాక్యం చెబుతుంది యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల, అది యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడంట. నీకు గినక దేవుడు అంటే భయం భక్తి ఉంటే గనక నీ మీద దేవునికి ఏముంటుంది? జాలి, దయ, ప్రేమ, కనికరము, వాత్సల్యత ఇవన్నీ కూడా ఉంటాయి. భయం ఉంది కానీ భక్తి లేకపోతే, భక్తి ఉంది కానీ భయం లేకపోతే ఇవేవి నీ సొంతం కావు. కాబట్టి ప్రభువు చెప్తున్న మాట, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. ఆయన జాలిపడే దేవుడు, ఆయన జాలిపడే దేవుడు. అవునా? ఎందుకు అంటే మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. మనం ఎవరిమి?
రాళ్ళమా మట్టా? మట్టి. అంతే. మట్టి ఏమవుతుంది? నీళ్ళలో కరిగిపోతుంది. అంతే, మన బతుకులు అంతే. మట్టిలో నీళ్లు పోస్తే కరిగిపోతుంది. రాయి కరిగిపోతుందా? అందుకే దేవుడు మనల్ని ఏం చేసినాడు? జ్ఞాపకం చేసుకున్నాడు మనల్ని. జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం బతికినాం, లేకపోతే ఎప్పుడో బయటోళ్ళాం. 92వ కీర్తన 13వ చరణం. 92వ కీర్తన 13వ చరణం చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎవరు వర్ధిల్తారు? ఏ కుటుంబం వర్ధిల్లుతూ ఉంది? ఎవరు వర్ధిల్లుతారంటే వాక్యం చెప్తున్నమాట. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. నాటబడితే వర్ధిల్లుతాం. నాటబడిన చెట్టే ఏం చేస్తుంది? ఫలిస్తుంది. చెట్టు నాటినాం, దానికి నీళ్ళు పోస్తూ ఉన్నాం, అది పెరిగి పెద్దయి మనకు ఫలాలు ఇచ్చినట్టుగా దేవుని మందిరములో మనం కనిపించాలా, దేవుని సన్నిధిలో మనం కనిపించాలా. ఎన్ని వారాలకు కొట్టినామో చూడండి, ఎన్ని వారాలకు కొట్టినామో చూడండి. మనం నాటబడాలా, దేవుని మందిరములో ఉండాలి. అప్పుడు మనము మన కుటుంబాలు ఏమైతాయంటే వర్ధిల్లుతాయి. వర్ధిల్లాల మనం వర్ధిల్లాలనే ఆశ. అంతే. మనము మన కుటుంబము వర్ధిల్లాల అనేది ఆశ. వాక్యం చెబుతున్నమాట. చివరికి ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. 11వ అధ్యాయము వచనం 12వ వచనములో, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని దేవుని వాక్యం చెబుతుంది. అవునా? ప్రభు తన భక్తుల గురించి మాట్లాడుతూ ఈ సంగతి చెప్పిన సంగతి మనం గుర్తుంచుకుంటాం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం అంట. దేవుడు లక్ష్యపెట్టు దేశం. ఏ దేశం లక్ష్య పెట్టినాడు ఆయన? ఇజ్రాయెల్ దేశం. అవునా? లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును. సంవత్సరము మొదటి దినం మొదలుకొని సంవత్సరము ముగింపు వరకు కూడా దేవుని దృష్టి, దేవుని కన్ను మన దేశం మీద ఉండాలి. అంటే మనము దేవుని మాట వినాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అందుని బట్టి నీ దేవుడైన యెహోవా కనులు, ఆయన కనులు మనల్ని చూడాలి, మన దేశం మీద ఉండాలి, మన ప్రాంతం మీద ఉండాలి, మన కుటుంబం మీద ఉండాలంటే మనము దేవుని మాట విన్నప్పుడే అనేది గుర్తుపెట్టుకొని ఆయన మాట విందాం. ఎక్కడి నుంచి అయినా ఆయన మాట ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ వినిపించిన సందేశం దీవించి ఆశీర్వదించండి. అనేకులకు మేలుక్షేమం దయచేయండి. మేమందరము కూడా నీ మాట వింటూ నీ దీవెన ఆశీర్వాదాన్ని పొందుకొని ఈ దేశములో, మా ప్రాంతంలో మేము బలపడినట్లుగా, వర్ధిల్లునట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.